తల్లి రే ఇవ్వరా ఇవ్వే ఎదో నా కొడుక 30 రూపాయలు పెట్టి దేవత కోసం టెంకాయ తెస్తే నువ్వు ఏడు కొడతావా? నేను దేవతని కోరిక కోరక ముందే నా కోరిక నెరవేర్చిందిరా మామ. నా బొంగులే నా 30 రూపాయలు ఇస్తే నేను పోయి టెంకాయ తెచ్చుకుంటా. రే రారా ఇస్తానులే. ఒరే మామ వద్దురా, అది చూస్తే పక్క తెలంగాణ బోర్లో ఉంది. వాళ్ళతో ఎందుకురా పెట్టుకోవడం? ఆంధ్రాలో పుట్టి ఆంధ్ర పిల్లని ఎవడైనా గెలుకుతాడు. తెలంగాణకు వచ్చి గెలికేవాడి ఈ శంకర్ గాడు. బా ఏం చెప్పావు మామ, షోల్డ్ అవుట్ అంతే. అరే నీకోటి చెప్పనా? చెప్పుబే. ఇది కానీ మీ నాన్నకు తెలిసిందనుకో కడప బాంబు లాగాదే. ఇప్పుడు తెలియదు కదా, మూసుకొని పదరా. అరే మా వద్దురా. అరే ఎందుకురా? ఈరోజు ఎలాగైనా సరే దీంతో మాట్లాడాలి. అరే 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 వద్దురా. అరే నా మాట ఆలకించరా. అరే శివుడు నేను వెళ్ళి మాట్లాడచ్చు. అరే శివుడు రే. అరే అది కాదు పెడతాడు ఏంటో. మీరు 20,000 రెంట్ కట్టాలండి నా గుండెల్లో ఉంటున్నందుకు. అయ్యో ఇది చాలా ఓల్డ్ డైలాగా. నా తమ్ముడే చెప్పుంటాడు 10 మందికి. ఏదైనా కొత్తగా ట్రై చేయి. కొత్తదంటే నేను చనిపోయేంత వరకు నన్ను భరించేలా నా పిల్లల్ని భరించేలా నిన్ను చేస్తా. ఏం చేస్తావు? ఏ ఆటో మీద చూసినవరా? బావా అది నాలో ఉన్న కళాకారుని తొక్కేస్తుందిరా. ఇది వింటే నేనే రాను రూమ్ కి. అది ఎలా వస్తుందిరా? వీపీ అంటే ఏంట్రా? మినిమం 5th క్లాస్ భాష ఉండాలి. నీకు అర్థం కాదు. ఒరే అది ఇటే మన ఇటే దంపదా. అది కాదు బా, మీ చెల్లిని పడేయడానికి ఒక ఐడియా వచ్చిగా. ఒరే నీకున్న టాలెంట్ కి హైదరాబాద్కి వచ్చుడే ఎక్కువ. ఇంకా అమ్మాయిలు ఏం పడతారా? దీన్ని ఎలాగన్నా పడేయాలి. తేజు తేజు ఏయ్ పిలుస్తుంటే ఆగవేంటే? ఐ లవ్ యూ. నీకోసం ప్రాణం ఇస్తానని చెప్పాను గాని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాననే నమ్మకాన్ని ఇస్తా. సిగ్గులేదురా? నా వెనకాల 3 months నుంచి తిరుగుతున్నావు. ఏ నీకు ఫ్యామిలీ లేదా? వాళ్ళని మంచిగా చూసుకోవచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమే. నాకు అన్నీ తీర్చే ఫ్యామిలీ ఉంది. వాళ్ళ కోసం వెళ్ళిపోతే నీకు నాన్నలేని లోటు ఎవరు తీరుస్తారు? ఇది నీకెలా తెలుసు? ఒక అమ్మాయి నేను ప్రేమిస్తున్నానంటే తన శరీరం మాత్రమే నాకు ముఖ్యం కాదు తేజు. తన బాధలు సంతోషాలు తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఆట వస్తువు నాకు ప్రాణంతో సమానం. అది కాదు, మీ ఫ్యామిలీ గురించి కూడా. ఏంటి ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ? ఎస్ ఫ్యామిలీ ఇంపార్టెంటే కాదన్ను. 23 ఏళ్ళు పెంచిన వాళ్ళ ప్రేమ గొప్పదైతే నీతో 70 ఏళ్ళు ఊహించుకున్న నా ప్రేమ గొప్పదే తేజు. ఐ లవ్ యూ. ఇప్పుడు తేజుకు 20,000. ఏ హాయ్ రా. హాయ్ అన్న, దా కూర్చో. ఏంట్రా మెసేజ్ చేసావు? అర్జెంటుగా ఒక 20,000 కావాలన్నా, కానీ ఎలా ఏం అర్థం కావట్లేదు. నీ దగ్గర ఎంత ఉన్నాయి? 5,000 ఉన్నాయన్న. నాకు కొట్టు, చెప్తా. సెండ్ చేసి అన్న. ఓకే, ఒక 5 minutes ఆగు. ఎస్. ఎంత కావాలరా నీకు? 20,000. 20,000? 1 minute, ఒక గేమ్ ఆడిస్తా. ఎస్, యా వచ్చిందిరా. 20,000 కదా? ఓకే, 30,000 కొడుతున్నా చూడు. వచ్చినాయా? వచ్చాయన్నా.
చేస్తున్నాడు? హలో బాస్, వర్క్ అయిపోయింది కదా, అది 5,000 30,000. న్యూ ప్రాజెక్టా? సరే వస్తున్నాను బాస్. అరే నాకు అర్జెంట్ పని పడింది, వెళ్ళొస్తాను. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఇట్స్ ఓకే, ఏమైనా అవసరం అయితే కాల్ చేయి. ఓకే అన్న. 5,000తో 5 minutes కూడా కాలేదు, ఎలా? అయినా మనకెందుకులే. తేజు, నీకు మనీ సెండ్ చేశాను, చూసుకో. ఇంకా మన దగ్గర 10,000 ఉన్నాయి. యా, ఏం చేద్దాం? రేబా దా కూర్చో. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? రేయ్, రమేష్ అని వచ్చాడ్రా. ఆ, నా దగ్గర ఉన్న 5,000 తీసుకొని 30,000 ఇచ్చాడ్రా. అసలు 5 seconds 5 minutes కూడా టైం పట్టలే. ఆ? అది అసలు ఎలా చేశాడో కూడా ఇంకా అర్థం బెట్టింగ్ కాలేదు. ఆడాడా? అదేదో గేమ్ ఆడాడు మామా. సరే ఇప్పుడు ఆడితే ఆడో, ఇంకోసారి ఆడొద్దు. ఎందుకురా? అరే వద్దురా, నీకోటి చెప్తా చూడు మావా. ఆ. నిజం నిజం చెప్తా చూడు. చెప్పు. అరే ఒకసారి నీకు ఒట్టిగా డబ్బులు వచ్చింది అనుకో, అది ఆ దేవుడు నీ కష్టం చూడలేక ఎలాగోలాగా హెల్ప్ చేయాలని నీకు ఇచ్చింది, సరేనా? అది మళ్ళీ మళ్ళీ రాదురా, రెండోసారి ఆడితే మళ్ళీ పోతుంది. ఇంకోసారి దాని జోలికి వెళ్ళొద్దు, ఓకేనా? ఓకే మామా, ఇంకా అన్ను. సరే తేజుకి వేసావు అమౌంట్? వేసాను. సరే ఓయ్, మనం లవ్ చేసుకొని 6 months అవుతుంది కదా, ఒక్క ముద్దేమైనా? ముద్దు లేదు గిద్దు లేదు, మా అమ్మకి తెలిస్తే ఇంకంతే సంగతి. ఏ నువ్వు చెప్తావా ఈ శంకర్ గారు ముద్దు పెట్టుకున్నాడు మమ్మీ అని? అది కాదబ్బా. ఇంకేదబ్బా? యువర్ మై ప్రాపర్టీ అబ్బా. బా, అరే బా రే, యా బేబీ, ఎస్ దట్ గై ఈ స్పీకింగ్. వీడబ్బా, ఈ ఫ్రెండ్స్ నా కొడుకులకు అందరికీ ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చినట్టు కరెక్ట్గా రొమాన్స్ జరిగే టైంలోనే ఎంటర్ అవుతారు. దట్స్ ట్రూ, నాట్ బ్యాడ్ ఈస్ కట్ ఈస్ ఇట్. ఏంట్రా నీ బాధ ఏంటి? రే బావా, వంట చేయాలి, గ్యాస్ వెలిగిద్దురా. పంది మాదిరి ఎదిగిన 10వ తరగతి బుద్ధులు ఇంకా పోలే. అదే యూట్యూబ్లో గ్యాస్ కూడా వెలిగించేది ఉంటుంది, చూడరా పో. హే బిట్టు, యువర్ సూపర్, యువర్ క్లెవర్ చైల్డ్. చిచ్చు బై. బేబీ, ఎస్ ఎస్ ఐఎమ్ కమింగ్ ఇన్ వంట. నో 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 దట్ వంట నీ గుండెల్లో ఉంటా. ఓసే ఓసే ప్లీజ్ 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 ఒక్కసారి వాడి వెదవే రే ప్లీజ్ ప్లీజ్. రే తమ్ముడు బిట్టు, నాన్న బిట్టు రే. మళ్ళీ ఏంట్రా? అరే బావా, గుడ్లేంట్రా పొంగట్లేదు? గుడ్లు పొంగలేదా? అసలు నువ్వేం కొట్టావు? ఇది హౌ టు మేకింగ్ పూరీస్. ఊరి బావా, స్పెల్లింగ్ కట్టగొట్టం లేదు చూడు. చెప్పనా? అమ్మకి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందిరా. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అమ్మకేమైంది? హెల్త్ బాగాలేదని హాస్పిటల్ తీసుకొస్తే బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. అదేంటన్నా? అర్జెంటుగా 5 లక్షలు కట్టపోతే అమ్మ చనిపోతుందని చెప్తున్నారా? నాకేం అర్థం కావట్లేదా? నువ్వేం భయపడకు నాన్న. ఎంత ఖర్చు అవుతుందో అడుగు నాన్న. 5 లక్షలని. 5 లక్షలా? సరేనా, నువ్వేం భయపడకు, నేను ఎలాగన్నా అరేంజ్ చేస్తా. అలాగేరా. అరే శివా, రే శివా, ఏంట్రా? ఒకసారి ఇలా రారా. ఏమైందిరా? మాకు బ్లడ్ క్యాన్సర్ అంటరా. ఏం మాట్లాడుతున్నావు రా? నాన్న ఇప్పుడే ఫోన్ చేశాడురా. ఇప్పుడు ఏం చేయాలరా? నీ అకౌంట్లో ఎంత ఉన్నాయిరా? ఉండరా ఒక్క నిమిషం చూసి. అరే 32,000 ఉన్నాయి మామ. సరే, నా తను 65 70 పంపిరా. నీ అకౌంట్లో ఉన్నాయి, నాకు పంపిరా. అరే నువ్వు టెన్షన్ పడద్దురా, ఒక్క నిమిషం సెండ్ చేసా చూడు. థ్యాంక్ యూ. టెన్షన్ పడద్దురా. నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళు, డాడీ టెన్షన్ పడుతుంటాడు. నేను మనీ ఎలాగైనా అరేంజ్ చేస్తా. సరే జాగ్రత్త నువ్వు. సరేరా. రమేష్ అన్న ఎక్కడున్నావు? బయట ఉన్నా, చెప్పరా ఏంటో. ఒకసారి ఇంటికి రా అన్న. ఎందుకురా? చెప్తారా అన్న? సరే వస్తున్నా. అరే ఏమైందిరా, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసినావు?
అమ్మకి హెల్త్ బాగాలేదన్నా. రే అర్జెంట్గా 5 lakhs కావాలన్నా. అరే టెన్షన్ పడకు, ఏమేం చెప్పు, క్లియర్ చెప్పు. అమ్మకి బ్లడ్ క్యాన్సర్ అన్నా. బ్లడ్ క్యాన్సరా? అర్జెంట్గా 5 lakhs కావాలన్నా ఆపరేషన్కి. నా దగ్గర 1 lakh ఉందన్నా. ప్లీజ్ అన్నా, ఎలాగైనా అరేంజ్ చేయన్నా. 5 lakhs అంటే 5 lakhs అంటే అన్న సెండ్ చేసి అన్న. అన్న కొంచెం హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్నా. ఏంటి ఇప్పుడు గేమ్ ఆడమంటున్నావా అన్నా? అరే ఆ రోజు 5,000 అంటే రిస్క్ చేయొచ్చు, ఇది 1 lakh రా. రే అన్న ప్లీజ్ అన్న, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదన్నా. రే అరే వద్దు వద్దు నేను చెప్తున్నా. రే ప్రతిసారి మన టైం ఉండదు, మనకు వస్తాయన్న నమ్మకం లేదు. వద్దు వద్దు, ఏం కదన్నా, 1 lakh రిస్క్ చేయొద్దు ప్లీజ్. అన్న ప్లీజ్ అన్న, నీ దారి. ఓకే 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 ఆడదాం ఆగు. పంపావా? పంపానన్నా. ఓకే నువ్వు టెన్షన్ పడకు, ఆడదాం కూల్ కూల్ కూల్. అరే టెన్షన్ పడకురా. అరే ఇంకోసారి ఆలోచించరా. అన్న ఏం కాదన్నా ప్లీజ్ అన్న. చెప్పా కదరా ప్రతిసారి మన టైం ఉండదని. ఏమైందన్నా? అన్న కొంచెం చూడన్నా. రే లేదురా అన్న, ఆడనా? ఇప్పుడే ఆట పోయింది, వద్దురా. అన్న ఏం కాదన్నా, ఆడనా? టెన్షన్ అన్న ప్లీజ్ అన్న, దండం పెడతాను. ఓకే టెన్షన్లో ఇంకా టెన్షన్ రా ఇది. షట్ అగైన్. ఏమైందన్నా? 25 పోయినారా ఇప్పటికే. అన్న ప్లీజ్ అన్న, చూడనా అన్న. అన్న ప్లీజ్ అన్న. అరే ఎందుకు రిస్క్ అనిపిస్తుందిరా. ఆడనా, ఏం కాదు ఆడనా. అన్న ఓకే పెడదాం, ఓకే పెడదాం, నువ్వేం టెన్షన్ పడకు. అన్న ఏమైందన్నా? చెప్పా కదరా వద్దు వద్దని చెప్పా కదరా నీకు. ఏమైందన్నా? 1 lakh దొబ్బింది. అదేంటన్నా? అన్న ఒకసారి మళ్ళీ చూడనా అన్న, సరిగ్గా చూడన్నా ప్లీజ్ అన్నా. అన్న సారీ రా రే, చెప్పినా నీకు ప్రతిసారి జీవితం కరెక్ట్ కాదు. సారీ రా. అన్న నాకున్న ఒకే ఒక ఆప్షన్ నువ్వే అన్నా. అన్న సరిగ్గా చూడనా, ఒకసారి చూడనా అన్న. 1 lakh అయినా సెట్ చేయనా ప్లీజ్ అన్నా. అరే ఐమ్ సారీ రా. అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ కలుస్తాను. అన్న ప్లీజ్ అన్నా. అన్న నేను చింత పెడతానా. అన్న ఆ 1 lakh అయినా సెట్ చేయనా. హలో మామా, అర్జెంట్గా డబ్బులు కావాలరా. నీ అకౌంట్లో ఎంత ఉన్నాయిరా? ఎంత ఉన్నా పర్లేదు మామ, 1000 ఉన్నా కొట్టు మామా. మామా హలో. అరే డబ్బులు ఫోన్ లిఫ్ట్ చేయి తేజు. ఏంట్రా ఆ రమేష్ గారు మళ్ళీ ఎందుకు వచ్చిండు? నిన్నే అడిగేది. మళ్ళీ బెట్టింగ్ పెట్టినవా? అదేం లేదు. నిజం చెప్పు. అవునే పెట్టాను. ఇప్పుడేంటి? ఎన్నిసార్లు చెప్పాలి ఇలా బెట్టింగ్ పెట్టొద్దని నీకు? నాకు 5 లక్షలు కావాలి. ఫ్రెండ్స్ అనేటోడు తాగడానికి తినడానికి ప్రతి దాంట్లో ఉంటాడు, కానీ మనీ విషయంలో ఎవడు హెల్ప్ చేయడు. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నీకు చెప్తే ఏం చేసావు? నువ్వేం చేసావు? నేనేదో ఒకటి చేస్తుండే, నన్ను అడగాల్సింది. నీకు డబ్బులు ఇచ్చింది కూడా నేనే, అర్థమవుతుందా? నాకెలా ఇస్తావు? ఓ మీ అమ్మ మైసూరు మారాని కదా, మీ అమ్మ ఇస్తుందా? మాటలు జాగ్రత్తగా రాని, అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నువ్వేలా ఇస్తావు? ఎవరి దగ్గర పడుకో.
ఎట్లా కనిపిస్తున్నారా? తేజు 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 లే తేజు 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 ఏమైంది తేజు తేజు అమ్మకి ఆపరేషన్ అని టెన్షన్లో తేజు 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 లే తేజు ఫ్రెండ్స్ ఎలా చేశారని టెన్షన్లో తేజు తేజు లే తేజు 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 లే తేజు శివ హలో హలో రే, అరే ఇంకా ఏడ్చింది చాలు రావులేగా, ఇంకా ఆపు. తేజు వచ్చి నీ పేరు చెప్పి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసింది తెలుసా. మీ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఉండు, మీ నాన్నతో మాట్లాడు. ఇదిగో అంకుల్, ఇదిగో తీసుకోండి, వీడు ఇంకా ఏడుస్తున్నాడు. మీరైనా చెప్పండి అంకుల్. నాన్న ఎందుకురా ఏడుస్తున్నావు? ఇప్పుడు అమ్మకి బాగుంది, కూడలే ఆపరేషన్ చేయించింది. కానీ ఇక్కడ అందరికీ నచ్చిందిరా. ఈసారి పండక్కి అమ్మాయిని ఇంటికి తీసుకునిరా. ఇదిగో శివకిస్తున్నా, మాట్లాడు. అరే బాబా, నీకు విషయం చెప్పనా? అమ్మకు కూడా చాలా బాగా నచ్చిందిరా తేజు. ఎవరు లక్కీరా రే. అమ్మకు ఒక్కదానికే కాదురా, మన ఊరు మొత్తానికి నచ్చింది తేజు. అరే నువ్వు ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? తేజు ఇక ఏం మాట్లాడుతున్నావురా? తేజు 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 లే తేజు 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 ఏదో అవసరాలు వచ్చాయి కదా అని దొంగదారి ఎంచుకోకండి. వాటి వలన కలిగే కోపం వల్ల మిమ్మల్నే నమ్ముకున్న వాళ్ళని దూరం చేసుకోకండి. ఇట్లు మీ రంజిత్.